హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి వైసీపీ పార్టీ ధైర్యం చేసింది. బీజేపీకి ఎదురు తిరిగి మొట్టమొదటిసారి కాక్రోచులు చేసే ఉద్యమానికి మద్దతిచ్చింది. ఇంతకీ ఆ పరిస్థితి వైసీపీ పార్టీకి ఎందుకొచ్చింది? ఎందుకు బీజేపీని వ్యతిరేకించాల్సి వచ్చింది? రేపటి రోజున సిబిఐ ఈడీల దూకుడు జగన్ను ఎదుర్కొంటారా? ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మోదీ సర్కారును విమర్శించడానికి, అలాగే కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లకు మద్దతు ఇవ్వడానికి ఏపీలోని రాజకీయ పార్టీలు ఎప్పుడూ సహకరించవు, సాహసించవు. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఉంది. ఏపీలోని అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ విషయంలో సానుకూలమైనటువంటి వైఖరితో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నా ప్రశ్నించడానికి ధైర్యం చేయవు. ఎన్డీఏలో టీడీపీ, జనసేన భాగస్వామి పక్షాలు ఆ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో అధికారాన్ని కూడా ఏర్పాటు చేశాయి. ప్రభుత్వాన్ని టీడీపీ, జనసేన పార్టీలు ప్రశ్నించే పరిస్థితి ఉండదు. అదేంటో కానీ ఒక్కోసారి టీడీపీ, జనసేన కంటే బీజేపీ విషయంలో వైసీపీ ఎక్కువ భక్తి శ్రద్ధలు కనబరుస్తూ ఉంటుంది. అలాంటి వైసీపీ ఎట్టకేలకు చిన్నపాటి ధైర్యం చేసి ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతిచ్చింది. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు కలగజేసేలా చేస్తుంది. నీట్ పేపర్ లీక్ కావడానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కొంతకాలంగా కాక్రోచులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిందే. వానాకాలం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మొదటి రోజే ఏకంగా పార్లమెంట్ ప్రధాన గేటు వరకు వేలాది మంది విద్యార్థులు తీసుకెళ్లారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కేంద్ర ప్రభుత్వం అస్సలు ఊహించలేదు. విద్యార్థుల దూకుడు కేంద్ర ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. దేశవ్యాప్తంగా కాక్రోచుల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీ ఆకర్షిస్తుంది. దేశంలో మార్పుకు చిహ్నంగా భావించే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనకు ప్రతి ఒక్కరూ మద్దతు పలికే పరిస్థితి. అయితే వైసీపీ ఎంపీలు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డుకి పోరాటం చేస్తుంటే వారికి సంఘీభావం తెలియజేయకుండా యువతకు దూరం అవుతామనే భయం వైసీపీలో పుట్టింది. అందుకే సన్నాయి నొక్కులు నొక్కుతూనే కాక్రోచులు చేపట్టిన ఉద్యమానికి వైసీపీ మద్దతు ఇవ్వడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది అని ఢిల్లీలో విద్యార్థులు, యువత చేపడుతున్న ఆందోళనపై ప్రభుత్వాలు బాధ్యతగా, సున్నితంగా వ్యవహరించాలని వైసీపీ సూచించడం గమనార్హం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో పరీక్షల వ్యవస్థపై నమ్మకం దెబ్బతిన్నట్లు వైసీపీ పేర్కొంటుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అక్రమాల గురించి కూడా వైసీపీ ప్రస్తావించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను ఒక్కోసారి వైసీపీ తప్పుపట్టడాన్ని చూశాం. కానీ విద్యార్థులు వేలాది స్వచ్ఛందంగా ఢిల్లీ వేదికగా ఉద్యమిస్తుండటంతో మద్దతు పలకడం ద్వారా తాము సైతం యువత పోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచామని చెప్పుకోవడానికి వైసీపీ చిన్నపాటి సాహసమే చేసిందని చెప్పుకోవాలి. మీరు కూడా మీ ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే వైసీపీ చిన్నపాటి ధైర్యం చేసిందా లేదా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.